హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫైనల్లీ కీబోర్డ్ అయితే తెప్పించుకున్నా. ఇది బ్లింకెట్ నుంచి తెప్పించుకున్నా నేను. కాంబో అనమాట ఇది, జెబ్రానిక్స్ది. ప్యాకింగ్ అయితే ఏం చేయలేదు, చాలా వరస్ట్ చేసింది. ప్యాకింగ్ అయితే ఏం లేదు, డైరెక్ట్ పట్టుకొని వచ్చేసింది అంతే. చాలా డస్ట్ కూడా ఉంది. బ్లింకెట్ నుంచి తెప్పించుకున్నా అనమాట. అరౌండ్ నాకు వచ్చేసరికి 1258 రూపీస్ సంథింగ్ ఏదో పడింది. అండ్ నాకు బ్యాంక్ ఆఫర్ కూడా నియో కార్డు ఉంటే 128 రూపీస్ సంథింగ్ ఆఫర్ అయితే చూపిస్తే అది అప్లై చేసి అయితే నేను తీసుకున్నా. చూడడానికి అయితే చాలా ప్రీమియం ఉంది. ఇక్కడ కీ కూడా పోయింది, కీ లేదు. కీ పోయింది, ఇక్కడ కీ అయితే లేదు. మేబీ ఎక్స్చేంజ్ అయితే చేయాలేమో. చూడడానికి ప్రీమియం లుక్ ఉంది కానీ వీడు ప్యాకింగ్ వరస్ట్ చేయడం వల్ల ఏమో మొత్తం ఇదైతే పోయింది. అండ్ ఇందులో బటన్ కూడా లేదు, అంటే పోయినట్టే. ఇది ఎక్స్చేంజ్ చేయాలి మళ్ళీ, ఏంటో. ఫైనల్లీ బ్లింకిట్ వాడు అయితే గట్టిగానే వేసాడు నాకు. ప్రీమియం అయితే ఉంది కానీ మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టాలి నేను. ఫైనల్లీ చార్ట్ అయితే రిక్వెస్ట్ అయితే రైజ్ చేసిన నేను. అదే కస్టమర్ కేర్కి అయితే రిక్వెస్ట్ చేసి నేను పెట్టాను. మొత్తం ఫొటోస్ అటు అడిగితే మొత్తం పెట్టాను అనమాట. పెడితే మళ్ళీ సేమ్ లొకేషన్లో ఉంటే ఏది బెస్ట్ ఉంటే అది చూద్దాం అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. చూద్దాం ఎక్స్చేంజ్ చేస్తారో చేయరో ఒకసారి చెక్ చేయాలి నేనైతే. ఎందుకంటే కంప్లీట్ కీ అయితే పోయింది, ఒక ఇది కూడా ఊడిపోయింది. అండ్ చాలామంది వెండర్స్ ఇలాగే చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు. ఆయన డెలివరీ ఇచ్చే అతను అయితే నాకు ఎలాంటి కనీసం చూపించలేదు, ఓపెన్ చేసేదాకా కూడా ఆగలేదు, చేతిలో పెట్టేసి అయితే వెళ్ళిపోయాడు. కీ అయితే లేదు. అండ్ ప్యాకింగ్ కూడా ఏం లేదు, మొత్తం చిరిగిపోయింది ఇదంతా. చూడండి, కనీసం చిన్న ప్యాకింగ్ కూడా చేసేవాళ్ళు. చాలా వరస్ట్ చేశాడు వీడైతే. ఏదో ఇవ్వాలి అన్నట్టు ఇచ్చేసి వెళ్ళిపోయింది తప్ప ఏం లేదు. కానీ ప్రోడక్ట్ అయితే ప్రీమియంగానే ఉంది, కానీ ఇరిగిపోయింది అయితే పంపించాడు. చూద్దాం రేపు ఎక్స్చేంజ్ చేస్తాడో లేదో. వస్తే అది కూడా నేను ఒకసారి ఎక్స్చేంజ్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.